నమస్కారం, నమిత న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. టీడీపీకి ఓటు వేయకపోతే ఇల్లు కూల్చేస్తారా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేశామని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శ. చిత్తూరు వీరప్పన్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, బొబ్బిలి లంకలో ఏటి గట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం 40,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు నివేదిక వచ్చిందని, మొత్తం అంతా తిరిగానని, ఇంకా ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. అందుచేత మరోసారి పంట నష్టంపై రెవెన్యూ అధికారులు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇంతలోనే విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకుని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్లి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్ లో కాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్లకు అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో, ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ నార్మల్ గా వచ్చి ఇంటికి వెళ్లేసరికి 3,000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. మేము ఎన్నికల ముందే చెప్పాం, బాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట చెప్పడం బాబుకి అలవాటే. జనాలు సూపర్ 6 పథకాలు అమలు చేయమని అడుగుతుంటే, కాదు మేము రెడ్ బుక్ రాజ్యాంగమే, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని, అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ అమలుకు సాధ్యం కావంటున్నారండి,
మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని. మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. టీడీపీకి ఓటు వేయకపోతే ఇల్లు కూల్చేస్తారా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామానికి వెళ్లి విధ్వంసం చేయడమేంటి, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడమేంటి అంటూ మండిపడ్డారు. దన్నానాపేటలో వెంకునాయుడు ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ జరగలేదు. ప్రజాప్రతినిధులు అంటే ఇలాగేనా వ్యవహరించేది? టీడీపీకి ఓటు వేయకపోతే ఇల్లు కూల్చేస్తారా? రిటైర్డ్ ఆర్మీ జవాన్ పై ఎందుకింత కక్ష సాధించడం కోసమేనా రాజకీయాల్లోకి వచ్చింది అంటూ టీడీపీ నేతల తీరుపై బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. దాన్ని ఓపెన్ చేయలే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రిగా ఉన్నా. నా సీట్ని కంటిన్యూ చేసింది. నేను కూడా 1-2 సార్లు మా ప్రభుత్వం పెద్ద దృష్టికి తీసుకొచ్చా, అది ఓపెన్ చేయండి, లేకపోతే అధికారులు కొంతమంది అనధికారులు దీన్ని ఆసరా పెట్టుకొని పరిమితి చేస్తున్నారు అని చెప్పని కూడా అడగడం జరిగింది. ఏదేమని మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగిపోయింది, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలో ఎవరు ఏది దోచుకున్నారో, ఏదో మీ తెలుగుదేశం పార్టీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో లేకపోతే మన వైసీపీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో కాదు కదా, 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి. అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరగొచ్చాయంటే దాన్ని ప్రేమ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు ఆ సిట్ ఓపెన్ చేయండి నిజంగా చిత్తశుద్ధుంటే. ముందు నాయకులు డిమాండ్ చేయండి, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి. ఎవరు తప్పు చేస్తాలే? ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు. లేదు స్థానికంగా ఉన్న నాయకులు, శాసనసభ్యులు లేకపోతే స్థానిక నాయకులు ఏం చేస్తే. చిత్తూరు వీరప్పన్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలపై ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడుతున్నారని అన్నారు. త్వరలోనే పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అవినీతిపై టీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందిస్తానన్నారు. అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వాళ్ళ అనుచరులు దారి దోపిడీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆ
ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నమ్ము తెలుగుదేశం పార్టీ మీద నెట్టేది. అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు అక్కడెక్కడ దోచుకున్నారు. వాళ్ళొక్క పొగోడోడికే పరిమితం కాకుండా పెద్దూరిని చిత్తూరు జిల్లా వీరప్పలాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం, శ్రీకాళహస్తి కానీ, మదనపల్లి కానీ, తమ్మలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాలు అతను ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి, ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని విజయవాడలోని పాయకాపురంలో వంగవీటి మోహనరంగ కాపు కమ్యూనిటీ హాల్ భవనాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు కష్టం వస్తే గుర్తుకు వచ్చే పేరు వంగవీటి రంగ అన్నారు. ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్ను నిర్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. పేద వర్గాలకు అందుబాటులో కళ్యాణ మండపం అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. రంగ గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం. ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలు నివసించే ఈ ప్రకాష్ నగరు, ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నుపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవటం మాకు సంతోషం. ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే, ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా మిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగ గారు. ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో, ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంది. తెలంగాణ ప్రజల సాంప్రదాయ బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ రామ్నగర్లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసానికి వెంకయ్య నాయుడు విచ్చేశారు. సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వెంకయ్యను బండారు దత్తాత్రేయ శాలువాతో సత్కరించారు. दुनिया के सारे पीछे मेरा देश है, सत्ता पे चलता है।
విజయవాడలో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులను గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వలన వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నదన్నారు. విజయవాడ వెంకటేశ్వర నగర్లో సోమవారం పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. విజయవాడ నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అట్లాగే స్టార్ వాటర్ డ్రైను అన్ని సగం సగం చేసి ఉండటం వలన వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవాళ వర్షం వస్తే రోడ్ల మీద రాని దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దానిలో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు దృష్టి తీసుకెళ్తాం. స్టార్ వాటర్ డ్రైన్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాప ఫలితమే స్టార్ వాటర్ డ్రైన్లు విజయవాడ నగరానికి శాపంగా మారి. ఎందుకంటే ఆ రోజున 2014-19లో 500 కోట్ల రూపాయలు ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మన విజయవాడ నగరానికి ఈ వర్షపు నీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి 500 కోట్లు ఇస్తే దానిలో 270 కోట్లు మిగిలిన్నా కూడా ఆ నిధుల్ని కనపడకుండా చేసి కాంట్రాక్ట్ నుంచి పంపించేసి సో ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డ్రైన్ లైన్ కూడా ఇన్కంప్లీట్ గా ఉండి సగం సగం ఉండటం వల్ల ఫ్లో అంతా ఆగిపోయి వర్షం నీళ్ళతో రోడ్లు మిగులుతున్నాయి. దానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము పరిష్కారం తీసుకుంటాం. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా అవసరమైతే ఎంపీ గారి సహకారంతో, కేసీఆర్ చిన్ని గారి సహకారంతో మరిన్ని నిధులు స్టార్ వాటర్ చేస్తాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి నారాయణ అన్నారు. సోమవారం ఆయన రాజధాని ప్రాంతంలో టిడ్కో ఇళ్లను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చామన్నారు. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని, 3,13,882 ఇళ్లను వైసీపీ ప్రభుత్వం 2,62,816కు తగ్గించేసిందన్నారు. లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. 5 లక్షలు కట్టమని అధికారులకి ఆదేశం ఇచ్చాం. అందులో 4,54,704 4,54,704 ఇళ్ళకి టెండర్ పిలిచారు. ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు. సైట్స్ అవైలబుల్ కాని వాటికి కలెక్టర్స్ చెప్పాం, సైట్స్ చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి 3,13,832 గ్రౌండ్ అయినాయి. 3,13,832. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. 2019 అయిపోయేటప్పటికి 90 to 100% అయిన ఇళ్ళు 77,351 ఉన్నాయి. అంటే 77,371 ఇళ్ళు 90 to 100% పూర్తి అయిపోయినాయి. 50 to 75% అయినవి 64,245 ఉన్నాయి. 2019కి 25% నుంచి 50% అయినవి 49,325. 1% అనేవి 1,22,000. అంటే అప్పటికే చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్లనన్నింటినీ అటవీ భూముల ఆక్రమణ జరిగితే సహించేది లేదని డిప్యూటీ రేంజ్ అటవీ అధికారి నీలిమాదేవి అన్నారు. ఈ సందర్భంగా బాపట్ల పిడిగురాల మండలంలోని గుత్తికొండ, బిలం గ్రామాలను పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం ఆమె సందర్శించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి ఆయా గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అధికారుల ఆదేశాల మేరకు రావి, యాప తదితర మొక్కలు నాటారు. అటవీ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని అన్నారు. అని చెప్పేసి మొత్తం తిరిగి అంత చూసుకోవడం అయింది. ఎక్కడ కూడా కొత్తగా ఎంక్రోచ్మెంట్ అనేది జరగలేదు. కొత్తగా ఇప్పుడు సిఎస్ స్కీమ్ కింద ఇక్కడ ఒక 400 మొక్కలు నాటమని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు మాకు ఆదేశాలు జారీ చేసినారు. అందులో భాగంగా మేము కమిటీ వాళ్ళతో చర్చించి ఇక్కడ పర్యావరణం పరిరక్షించడం కోసం కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఖాళీ ఉన్న స్థలంలో మొక్కలు నాటాలని మేమందరం కలిసి నిర్ణయించుకున్నాం. మేడం, మరి ఏ రకమైన మొక్కలు నాటుతున్నారు మీరు? ఫైకస్ స్పీసీస్ నాటుతున్నాము. రావి, మర్రి, వేప. కరెంట్ స్తంభాలు
నర్సరావుపేట పట్టణంలోని SSN పాఠశాలలో ర్యాగింగ్ కలకలం నేపథ్యంలో రాత్రి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాస్టళ్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం తప్పనిసరిగా ర్యాగింగ్ కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళు మనం SSN కాలేజీ హాస్టల్లో ఉండటం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది. మరి ఏదైతే NCC క్యాడెట్స్ 2nd ఇయర్ 3rd ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో. మరి ఆ వీడియోలో అవుట్ గోయింగ్ 3rd ఇయర్ NCC క్యాడెట్స్ 2nd ఇయర్ వాళ్ళని కర్రలతో కొట్టడం జరిగింది, పైశాచికంగా కొట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఇటువంటి ర్యాగింగ్ అనేది పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఏదైతే NCC ఇన్స్పెక్టర్ ఉన్నారో అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రాజు గారు ఉన్నారు, వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మరి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్స్ మధ్యలో గొడవలు ఇది బయటికి రావడం జరిగింది. ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలి. సెన్సేషన్ కోసమే మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మాజీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతి SV యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నానిపై దాడి జరిగే సమయంలో మోహిత్ రెడ్డి కలెక్టర్ ROతో కలిసి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నారు. మరి దాడిలో మోహిత్ ప్రమేయం ఉందని కేసు ఎలా పెడతారు అని చెవిరెడ్డి ప్రశ్నించారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరినీ నేను సమానంగా చూసుకున్నా. ఏ ఒక్క వ్యక్తికి చెడ్డ చేయలేదు, ఏ ఒక్క వ్యక్తి మీద కేసు పెట్టించలేదు, ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టలేదు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ సహకారాన్ని ప్రతి ఒక్కరికి అందించాను. ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు, అన్ని పార్టీలకు కూడా తెలుసు. ఈరోజు ఏమీ లేనటువంటి దాన్ని ఒక తప్పుడు కేసుతో అరెస్టులకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు ఎన్నికల రోజు కూచువారిపల్లి అనే గ్రామంలో అనేక మంది పిల్లలను కొట్టడం జరిగింది, చెప్పులతో కొట్టడం జరిగింది, పోళ్ళు కట్టేసి కొట్టడం జరిగింది, వాళ్ళ మీద పాసు పోయడం జరిగింది, అనేక వెహికల్ దగ్ధం చేయడం జరిగింది, ఇల్లు కాల్చడం జరిగింది. ఇవన్నీ కాదని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలు. మరుసటి రోజు ముందు రోజు కార్లు కాల్చారని మరుసటి రోజు ఆ కార్ల మీద దాడి జరిగినటువంటి మాట మనందరం కూడా వీడియోలో చూసాం. మనిషి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు నాని మీద దాడి జరగలేదు అని. అతను అద్భుతమైన నటనతో 5 గంటల వరకు బాగున్న వ్యక్తి 6 గంటలకంతా చేతికి కట్టుకట్టి, కాలుకి కట్టుకట్టి, వీల్ చైర్ ఎక్కి, స్ట్రెచ్చర్ ఎక్కి, వెంటిలేటర్ పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం చుట్టాడు. ఆ నటనతో చాలామంది ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యారు, 37 మంది జైలు పాలయ్యారు. చివరికి వెళ్ళి అతను మరిచిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను అని. ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు తనకి కాలు నుంచి తల వరకు CT స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్లో. స్పష్టంగా 6 రిపోర్ట్లు ఇచ్చారు, 6 CT స్కాన్ రిపోర్ట్లు. చిన్న గాయం కూడా తనకు జరగలేదు అని. 37 మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం ఇంతవరకు చూసుంటామా అని అడుగుతున్నా. ఈరోజు మోహిత్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 9-10 వరకు
రమ్య నర్సింగ్ కళాశాలలో సమస్యల పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి పి వరహాల బాబు, ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఏ వాసుదేవ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమ్య కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏదైతే కాకినాడ గాంధీనగర్ లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో అనేక సమస్యలతో ఈ రోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. రమ్య కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఆ కాలేజీలో 18,000 రూపాయలు ఫీజు అని చెప్పి 90,000 రూపాయలు ఫీజులు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు. అదే కాలేజీలో ఏదైతే 90,000 రూపాయలు ఫీజులు వసూలు చేసినా కానీ ఈ రోజు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడానికి కనీసం అధ్యాపకులు లేరు. కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాలేజీలో అధ్యాపకులు పెట్టి మిగతా మొత్తం అంతా కూడా మీరు చదివేసుకోండి, మీరు చదువుకోలేరా, మీరేమైనా చిన్నపిల్లలు అంటూ ఈ రోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే విధంగా ఈ రమ్య కాలేజీలో హాస్టల్ విద్యార్థులకి ఏదైతే నాణ్యమైన భోజనం లేదు. ఒకే రూమ్ లో 40 నుంచి 50 మంది విద్యార్థుల్ని ఈ రోజు ఒకే రూమ్ లో ఉంచుతా ఉన్నారు. 60 మంది విద్యార్థులకి కేవలం 3 అంటే 3 వాష్రూమ్ నుండి వాటిని మీరు ఉపయోగించుకోవాలని ఈ రోజు చెప్తా ఉన్నారు రమ్య కాలేజీలో. దాంతో పాటుగా ఈ రోజు రమ్య కాలేజీలో గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల్ని జీజీహెచ్ కి తీసుకెళ్లి క్లినిక్ చేయించాలి. గత సంవత్సరంన్నర నుంచి ఎక్కడా కూడా రమ్య కాలేజీ యాజమాన్యం క్లినిక్ కి తీసుకెళ్లకుండా జీజీహెచ్ లో ఫీజులు కట్టకుండా వీళ్ళని క్లినిక్ కోసం జీజీహెచ్కి వెళ్తే ఆ కొన్నటువంటి స్టాఫ్ మీ కాలేజీ మాకు ఫీజు కట్టలేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి అని ఈ రోజు వాళ్ళు తరిమేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈ రోజు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతోటి ఏదైతే రమ్య కాలేజీ ఎండీగా ఉన్నటువంటి పీతాని అనవరం గారు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఆల్ టికెట్లు ఇమ్మని అడిగితే నేను మీకు ఆల్ టికెట్లు ఇస్తే నాకేంటి, మీరు ఫీజు కట్టకపోతే నేను ఆల్ టికెట్లు ఎలా ఇవ్వగలను, ఒకవేళ ఆల్ టికెట్లు ఇస్తే నాకేంటి అన్నట్టుగా ఈరోజు ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మాయిలు ఒంటరిగా ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి దానికి వెళ్ళి తలుపులు తీసి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ ఎందుకు ఉన్నారని ఈ రోజు అడుగుతూ ఉన్నాడు. అంటే హాస్టల్లోకి రమ్య కాలేజీ ఎండి ఎందుకు వెళ్ళాలి? అమ్మాయిలకి రక్షణ లేదు ఈ కాలేజీలో. కాబట్టి వెంటనే రమ్య కాలేజీ ఎండి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ హాస్టల్ విద్యార్థులందరికీ సౌకర్యం కల్పించాలి. లేకపోతే కలెక్టర్ గారు స్పందించి ఈ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరికీ గవర్నమెంట్ కాలేజీలో కానీ లేకపోతే వేరే కాలేజీలో కానీ సీట్లు ఎలా చేయాలని మేము ఎస్ఎఫ్ఐ అడుగుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.